రైట్ సార్. ముఖ్యంగా దీంట్లో వినిపించే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పొలిటికల్ మ్యాను. అతనికి సంబంధించి మనం ఎన్నో విన్నాము. ఇతని గురించి పక్కన పెట్టినా గూడా ఇంకొక పేరు కాంతిరాణారాధ సిపి విజయవాడ కమిషనర్. సో, ఈయన గూడా గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పర్యటనలో ఉన్నప్పుడు గులకరాయి ఘటన జరిగితే ఈయన ఎంత ప్లాన్ ప్రకారం చేశారు అని ఆ నేపథ్యంలోనే అప్పుడు ఎలక్షన్ కమిషన్ గూడా ఈయన విధుల నుంచి తప్పించింది, పక్కన పెట్టింది. సో, ఇప్పుడు చూసుకుంటే ఈ ఉదంతం బయటకొచ్చింది. అంటే ఇంకా ఇలాంటివి లోపల ఎన్నున్నాయి. అంటే అప్పట్లో కూడా ఈయన పనితీరు ఏదైతే ఉందో దాని మీద చాలా వివాదాస్పదమైంది. అప్పటి ప్రతిపక్షాలు గూడా ఈయనపై చాలా ఆరోపణలైతే చేశాయి. ఇప్పుడు ఆ రకంగా కూడా ఎంక్వైరీ జరిగితే అలాంటివన్నీ బయటకొచ్చే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ విద్యాసాగర్ ఎవరైతే ఉన్నాడో ఇతను వైసీపీ టికెట్ కోసం ప్రయత్నం చేశాడు. వైసీపీ టికెట్ ఇతనికి వచ్చేది ఉంది. ఈ గొడవ అంతా ఫిబ్రవరి టైంలో జరిగిందనమాట. ఈ గొడవ జరిగేసరికి ఈయనకి నాకు టికెట్ ఇస్తారు కదా, ఇస్తారు సరే. ఈ లోపల ఈ అమ్మాయి ఏమో గొడవ చేస్తున్నది, పెళ్లి చేసుకొని గొడవ చేస్తున్నది. ఇది ఇష్యూ బయటకు వస్తే టికెట్ రాదేమో అన్న ఉద్దేశంతో ఇతను ఏం చేశాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇట్లా ఉందండి, మరి ఇష్యూ ఇట్లా ఉన్నది, పరిస్థితి ఇట్లా ఉన్నది అంటే అతను ఏం చేయాలి? మామూలుగా అయితే మామూలు సాధారణ మనిషి ఏం చెప్పాలి? అదేంటయా తప్పు కదా అమ్మాయిని అట్లా చేయటం అనాలి. సరే, అంత పెద్ద మనసు ఈయనకి లేదనుకో, నీకు టికెట్ వద్దాయా, నీకు ఇటువంటి వ్యవహారాలు పెట్టుకుంటే నీకు టికెట్ ఇవ్వను అనన్నా చెప్పాలి. అది ఉత్తముడు చేసే పని, ఇది మధ్యముడు చేసే పని. నీచుడు చేసే పని ఏంటి అంటే, నీకెందుకు నువ్వు అటుండు, ఆ అమ్మాయి ఇష్యూని సెటిల్ చేద్దాం పోలీసుల్ని పంపించి అని చెప్పి కాంతిరాణి టాటా, విశాల్ గున్ని వీళ్ళిద్దరు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి చెప్పి ఇదేదో సెటిల్ చేయండి, ఆ అమ్మాయి ఇతను ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నది. అమ్మాయి వచ్చి అడిగిందా నిన్ను పెళ్ళిలో పరిచయం చేసుకొని నీతో కలిసి తిరగటానికి అమ్మాయి వచ్చిందా? నువ్వు కదా ట్రాప్ చేసావు, పట్టుకున్నావు. నువ్వు అమ్మాయిని పట్టుకొని నువ్వు అవసరానికి వాడుకొని ఎలక్షన్లు వస్తున్నాయి, టికెట్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు అమ్మాయిని వదిలించుకుందామని ప్లాన్ చేసావు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? పెళ్లి చేసుకోమని అడిగింది. నువ్వు నన్ను వాడుకున్నావు కదా, పెళ్లి చేసుకో అని ఆ అమ్మాయి అడుగుతున్నది. నువ్వు ఈ పెద్ద మనుషులందరూ కూర్చొని ఏం చేశారు? పోలీసులను పంపించి మొత్తం ఆ అమ్మాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, మొత్తం అందరినీ అక్కడ బాంబేలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బాంబేలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో పెట్టి టార్చర్ పెట్టి చిత్రహింసలు పెట్టి ఎంత చేసినా కానీ అమ్మాయి ఏమో నాకు ప్రామిస్ చేశాడు, మరి మీరందరూ పెద్ద మనుషుల్లాగా ఉండి మాకు పెళ్లి చేయండి అని అమ్మాయి అడుగుతున్నది. చివరికి కొట్టి టార్చర్ అంత హింసించి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచి ఆ తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూర్చోబెట్టి అమ్మాయితో రాయించుకొని ఇంకా మళ్ళీ నేను నీ జోలికి రాను, నీతో పెళ్ళి చేసుకుంటానని నేను అడగను అని రాయించుకొని పంపించారు. నాకు ఇక్కడ నేను ఒకటి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, పోలీసులు ఏం చేయాలి? వాట్ ఈస్ ది పోలీస్ డ్యూటీ? ఎవరన్నా ఒక మహిళ నా పురుషుడు మగవాడు నన్ను మోసం చేశాడు అంటే నువ్వు లేడీ వైపు ఉంటావా, ఈ రాజకీయ నాయకుడి వైపు ఉంటావా? బేసిక్ క్వశ్చన్ నేను ఐఎమ్ ఆస్కింగ్ ఈ కాంతిరాణా టాటా, విశాల్ గున్నీల్ని సూటిగా అడుగుతున్నా నేను. నువ్వు పోలీస్ ఆఫీసరే కదా, ఐపీఎస్ చదివావు కదా. ఒక మహిళ వచ్చి, ఒక అమ్మాయి వచ్చి నన్ను వీడు మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు అంటే నువ్వు పోలీసుగా నువ్వు ఆ అమ్మాయి వైపు ఉంటావా, వాడి వైపు ఉంటావా? సింపుల్ క్వశ్చన్. వాడి వైపు ఉండేలాగా చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే నీ బుద్ధి గడ్డి తిన్నదా? ఎక్కడికి పోయింది నీ బుద్ధి? ఎక్కడికి పోయింది నీ ఐపీఎస్ తెలివితేటలు? ఎక్కడికి పోయినాయి నీ ఐపీఎస్ తెలివితేటలు? అమ్మాయిని వేధించడానికి వాడతావా? ఇప్పుడు మనం ఇంతకు ముందర మీరు చెప్పారు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో అమ్మాయి మాధుర్య ఏదో ఉంది కదా,
ఆమె కూడా వైసీపీలోనే ఉంది. ఆమె కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డిని దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ వాణి కూడా కలిసి వెళ్ళింది. వాణి వచ్చి చెప్పిందంతా విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వాణిని టెక్కలి ఇన్ఛార్జిగా డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి వచ్చి కలిసింది. మళ్ళీ దువ్వాడ శ్రీని వచ్చి కలిశాడు. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత వాణిని మళ్ళీ ఇన్ఛార్జిగా తీసేసి దువ్వాడ శ్రీని మళ్ళీ ఇన్ఛార్జిగా పెట్టాడు. ఈ మధ్యలో ఏం జరిగింది? అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఉన్నాడు కదా, సీతారామాంజనేయులు మధ్యలో మీడియేట్ చేశాడు. ఈ మాధురి ఏదో ఉంది కదా, మాధురితోటి మాట్లాడి నువ్వు పార్టీకి రిజైన్ చేయి అని చెప్పి మధ్యవర్తిత్వం నేర్పి ఆమెని పార్టీ నుంచి రిజైన్ చేయించి, ఆమె చెప్పింది నేను పార్టీ నుంచి రిజైన్ చేసినా కానీ నేను దువ్వాడ శ్రీనివాస్ అంటే నాకు లవ్వు, నేను ఆయనకే పని చేస్తానని. నువ్వు ఆయనకే పని చేసుకో, ఏదైనా పని చేసుకో అని చెప్పి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా జరిగిన ప్రతి ఇన్సిడెంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కనపడుతున్నది, పోలీసు అధికారుల పాత్ర కనపడుతున్నది. ఇప్పుడు ఇందాక దువ్వాడ శ్రీని విషయంలోనేమో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఈ విద్యాసాగర్ విషయంలోనేమో కాంతిరాణా టాటా, విశాల్ గున్ని. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 3 పేర్లు కూడా పోస్టింగ్ లేకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే ప్రతి ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయమే కనపడుతున్నది. అది ఇక్కడ ఆందోళన కలిగించే విషయం. ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ ఏం చేశాడు, దువ్వాడ శ్రీని ఏం చేశాడు, లేకపోతే అంబటి రాంబాబు ఏం చేశాడు, లేకపోతే అవంతి శ్రీనివాస్ ఏం చేశాడు, ఇవి వాడు ఇంకోడు ఉన్నాడు కదా గోరంట్ల మాధవ్ ఏం చేశాడు, వీటన్నిటికీ సెంటర్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇందులో చాలా స్పష్టంగా కనపడుతున్నది ప్రతి విషయంలో కూడా. అది ఇక్కడ మనం ఆందోళన, అసలు మనం గుండెలు పగిలేలా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇది. ప్రతి విషయంలో పోలీసుల జోక్యం, ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం. ఇది అందరూ మొత్తం బుద్ధిజీవులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది ఆస్పెక్ట్. ఇది వాడు వీడితో తిరిగాడు, వీడు వాడితో తిరిగాడు, అవన్నీ పెద్ద విషయాలేం కాదు. ఇందాక డాక్టర్ దుర్గా గారు చెప్పినట్టు నువ్వు పర్సనల్గా ఏం చేస్తావో మాకెందుకు ఇదంతా. నువ్వు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినప్పుడు నీ క్యారెక్టర్ని చూసి అందరూ మెచ్చుకునేలాగా ఉండాలి. ఈ దరిద్రపు క్యారెక్టర్లు ఏంటి? ఒక్కొక్క క్యారెక్టరు బయటికి వస్తుంటుంది. మహిళల మీద అత్యాచారాలని వీళ్ళు ఏం ఆపుతారు? వీళ్ళే చేస్తుంటే వీళ్ళు ఏం ఆపుతారు? అసలు ఈ పోలీసులు ఏంటి? ఈ పోలీసులు మధ్యస్థాలు చేయడం ఏంటి? అమ్మాయి వైపు కంప్లైంట్ చేసిన, అంటే ఎవరైతే బాధితురాలు ఉన్నదో బాధితురాల వైపు మాట్లాడతారా పోలీసులు? అంటే కాంతిరాణా టాటా చేసిందంటే ఇవే అని కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని బాధితులపైన కేసులు పెట్టారు ఈయన. విశాల్ గున్ని అదే, సీతారామాంజనేయుల కథ అదే. వీళ్ళందరూ ఇప్పుడు ఈ 18 మంది ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్లను తీసి పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టారో ఆ జాబితా అంతా ఇదే. ఇటువంటి పనులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆర్మీ. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, బాంబే వెళ్ళి హీరోయిన్ ఉంటుంది, అమ్మాయిని పట్టుకురండి. పట్టుకొచ్చేస్తావా? ప్రైవేట్ రౌడీవా నువ్వు? ఎందుకు పట్టుకురావాలి? ఏంటి కేసు అంటే ఇట్లా మా వాడిని వేధిస్తున్నది, మీ వాడిని వేధిస్తుందా, ఎవడు వాడు అని అడిగి కనుక్కొని మొత్తం విషయం తెలుసుకొని కేసు దర్యాప్తు చేసి ఏం చెప్పాలి? అట్లా కుదరదండి అట్లా అమ్మాయిని పట్టుకురావటం, మీరు చేస్తే పట్టుకొచ్చేస్తారా అని నువ్వు చెప్పాలా? నువ్వు పట్టురమ్మన్నా అంతే కదా. ఆ అమ్మాయినే కాదండి, అమ్మాయి తల్లిదండ్రిని కూడా పట్టుకొద్దామని చెప్పి పట్టుకొస్తావా?